అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జనవరి 25 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురు పేరు వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దీని ఫలితాల ప్రకారము మీ జీవితంలో చిన్నపాటి ఆపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అనుకొని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపై వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అప్రమత్తత అవసరము. ఇతరుల గొడవల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు అనవసరంగా చిక్కులు పడే అవకాశం ఉంది. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదవడం మంచిది. మీ రహస్యాలను అపరిచితులకు చెప్పడం వల్ల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ రంగంలో అద్భుతమైన మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుండి ఎదురు చూసినా పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల రేపటి రోజున సాకారం కావడానికి బలమైన అవకాశాలున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసము రేపటి రోజున ప్రయత్నించే వారికి మీకు తగ్గ ఉద్యోగం అయితే రేపటి రోజున ఖచ్చితంగా మీరు ఊహించిన విధంగా అయితే మీకు ఉద్యోగం అయితే లభించబోతుంది. మీరు రేపటి రోజున ప్రముఖుల సంస్థల నుండి పిలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీ కెరీర్ను ఉన్నత స్థితికి చేరుస్తుంది. కార్యాలయంలో మీ పనితీరు తగిన గుర్తింపు లభించడమే కాకుండా సహోద్యోగుల నుండి పూర్తి సహకారం అందుతుంది. బాధ్యతలు పెరిగి వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించే ప్రమాదం కూడా అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు మీకు భవిష్యత్తులో మంచి పురోగతిని కలిగిస్తాయి. కాబట్టి వచ్చిన అవకాశాలను జారవిడ్చుకోవద్దు. రేపటి రోజున మీరు చేసే ప్రతి అడుగు ఉద్యోగపరంగా మీ కీర్తి ప్రతిష్టలను పెంచేలా ఉంటుంది. వ్యాపారం మరియు వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం కూడా ఉంది. మార్కెట్లో మీ వస్తువులకు లేదా సేవలకు మంచిగా గిరాకీ ఏర్పడి గతంలో ఉన్న నష్టాల నుండి మీరు పూర్తిగా బయటపడతారు. వ్యవసాయ రంగంలోకి వారికి కొత్త సాంకేతికతను వాడడం వల్ల దిగుబడి పెరిగి ఆర్థికంగా మంచి లాభాలు చేకూరుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగి ఉమ్మడి నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశీ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నవారికి రేపటి రోజున ఊహించిన విధంగా పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. శత్రువుల నుండి మంచి పోటీని మీరు తెలివితేటలతో తిప్పికొట్టే వ్యాపారంలో అగ్రస్థానంలో నిలుస్తారు. ఆదాయం మరియు ఖర్చుల విషయానికి వస్తే రేపటి రోజు మీకు ధన ప్రవాహం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహ మార్గాల నుండి డబ్బు అందడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే విధంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పొదుపుపై దృష్టి సారించడం అవసరము. ఇంటికి కావాల్సిన విలాసవంతమైన వస్తువుల కోసమో లేదా శుభకార్యాల కోసమో అధికంగా ధనం వెచ్చించే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడులను మంచి రాబడినిస్తాయి. కుటుంబ జీవితం రేపటి రోజున ఎంతో సఖ్యతగా మరియు ఆహ్లాదకరంగా సాగిపోతుంది. గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా వారి నుండి మీకు పూర్తి ఆశీస్సులు మరియు నైతిక మద్దతు లభిస్తుంది. పిల్లల చదువు లేదా వారి కెరీర్ పరంగా వచ్చే పురోగతి మీ కుటుంబంలో గొప్ప సంతోషాన్ని మరియు గర్వాన్ని నింపుతుంది. ఇంటి సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరూ ఐక్యమత్యంతో గడిపే అవకాశం కూడా ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కారమై మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ తోబుట్టుల నుండి ఆశించిన సహకారం లభించి మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహ వాతావరణం ప్రేమపూర్వకంగా ఉండటం వల్ల మీరు రోజంతా ఎంతో సంతోషంగా మరియు చురుగ్గా ఉంటారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో రేపటి ఈ రాశి వారికి
మధురమైన అనుభూతులు ఎదురవుతాయి. మీ భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని సంతోషం గడుపుతారు. కొత్తగా ప్రేమలో పడేవారికి రేపటి రోజున అద్భుతమైన ప్రతిపాదనలు అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో కొత్త వెలుగు నింపుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఒకరి అవసరాలను మరొకరు గౌరవించుకోవడం వల్ల మీ మధ్య ఉన్న సన్నిహిత్యం రెట్టింపోతుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం సుఖమయంగా సాగుతుంది. భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. విద్యార్థులకు రేపటి రోజున విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మరియు వారి జ్ఞానం పెరుగుతుంది. పరీక్షల్లో మీరు ఆశించిన దానికంటే మెరుగైన మార్పులు మీరు గురువులు మరియు తల్లిదండ్రుల ప్రశంసలు కూడా పొందుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విద్యార్థులకు కావాల్సిన అనుమతి లభించే మార్గం సుగమవుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి ఏకాగ్రత పెరిగి కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలని మీ ఆసక్తికి మిమ్మల్ని ఇతరుల కంటే ముందు వరుసలో నిలబెడుతుంది. విద్యాపరమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి రేపటి రోజు మీకు అవసరమైన మేధోబలము మరియు ఆత్మవిశ్వాసము రేపటి రోజున పుష్కలంగా లభిస్తాయి. పరిశోధన రంగంలో ఉన్న వారికి కొత్త ఆవిష్కరణ చేసే అవకాశం లభించే గుర్తింపు పొందుతారు. క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో చదువుకోవడం వల్ల మీరు మీ లక్ష్యాలను సకాలంలో చేరుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీకు ఎటువంటి పెద్ద ఇబ్బందులు తలెత్తవు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. పాత అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొంది నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ధ్యానం లేదా యోగా రేపటి రోజు గొప్ప ఫలితాలను మరియు ఏకాగ్రతను ప్రసాదిస్తాయి. అయితే ఆహార అలవాట్ల విషయంలో కొంత నియంత్రణ పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. అధిక పని ఒత్తిడి వల్ల వచ్చే స్వల్ప అలసటను తగ్గించి అలసటను తగిన విశ్రాంతి ద్వారా దూరం చేసుకోవడం చాలా శ్రేయస్కరము. కంటి సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడము అవసరము. స్నేహితులు మరియు సామాజిక జీవితం రేపటి రోజు మీకు ఎంతో సంతోషాన్ని మరియు కొత్త పరిచయాలు తెస్తుంది. పాత స్నేహితుల కలయిక మీలో కొత్త ఉత్తేజాన్ని నింపడమే కాకుండా పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు సమాజంలో రేపటి రోజున మంచి గుర్తింపు లభిస్తుంది. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా మర్యాదలు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్తగా ఏర్పడే వాళ్ళకి రేపటి రోజున ఆర్థిక లాభాలు దారితీసే అవకాశం కూడా ఉంది. కష్ట సమయంలో స్నేహితుల నుండి లభించే సహాయము మీకు కొండంతో అండగా నిలిచి సమస్యల నుండి మీకు బయటపడేలా చేస్తుంది. నలుగురిలో మీ మాటకు విలువ పెరగటం వల్ల మీరు చెప్పే సూచనలను ఇతరులు ఆచరించడానికి ఆసక్తి చూపుతారు. బంధువులతో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు స్నేహితుల మధ్య వర్తిత్వంతో తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజు విజయవంతమవుతాయి. ప్రయాణాల విషయానికి వస్తే రేపటి రోజు ఈ రాశి వారికి వ్యాపార పర్యటనలు అంత లాభదాయకంగా ఉంటాయి. అత్యంత లాభదాయకంగా కూడా ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అవి మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారతాయి. తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేయడానికి మీరు వేసుకున్న ప్రణాళికలు సజావుగా సాగి మనశ్శాంతినిస్తాయి. విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూసేవారికి వీసా లేదా ఇతర పత్రాల విషయంలో ఉన్న అడ్డంకులు నేడు తొలగిపోతాయి. ప్రయాణంలో మీ సామాగ్రి విషయంలో జాగ్రత్తగా ఉండటం వల్ల అనవసరమైన టెన్షన్స్ నుండి తప్పించుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా గమ్యాన్ని చేరుకుంటారు. వృత్తిపరమైన పనుల నిమిత్తం చేసే ప్రయాణాలు మీకు కొత్త అవకాశాలను మరియు గొప్ప అనుభవాన్ని ప్రసాదిస్తాయి. ప్రయాణాలు మీకు కేవలం పని మాత్రమే కాకుండా కొత్త ఉత్సాహాన్ని మరియు విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. శుభకార్యాల నిర్వహణకు రేపటి రోజున ఎంతో ప్రశంసమైన సమయం అని చెప్పుకోవాలి. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం నిశ్చయం కావడం వల్ల కుటుంబంలో వేడుక వాతావరణం నెలకొంటుంది. గృహప్రవేశము, కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించాలనుకునే వారికి రేపటి రోజున ఉన్న ముహూర్తం బలం చాలా మేలు చేస్తుంది. వాహనం కొనుగోలు చేయాలని మీ చిరకాల కోరిక రేపటి రోజు నెరవేరడం వల్ల మీరు ఎంతో సంతృప్తిని పొందుతారు. ఏదైనా కొత్త పని లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానికి రేపటి రోజు మీరు చేసే అడుగులు విజయానికి పునాది అవుతాయి. కుటుంబంలో జరిగే శుభకార్యాల వల్ల బంధుమిత్రుల కలయిక జరిగి మీ ఇంట్లో సందడి పెరుగుతుంది. మంగళకరమైన పనుల్లో పాల్గొనడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు తలపెట్టిన ప్రతి శుభకార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. రేపటి రోజు మీకు ఊహించిన విధంగా కొత్త అవకాశాలు తలుపు తాడతాయి. వీటిని అందిపుచ్చుకోవడం వల్ల మీ తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాల సహకారము మరియు ప్రకృతి బలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం వరిస్తుంది. సమాజంలో పెద్దల నుండి లేదా అనుభవకుల నుండి లభించే సలహాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. క్లిష్టమైన సమస్యలు కూడా రేపటి మీరు సులభంగా పరిష్కారం అయితే కనుగొంటారు. అదృష్టము మీ వెంటే ఉండటం వల్ల మీరు తక్కువ శ్రమతోనే ఎక్కువ ఫలితం సాధించగలుగుతారు. మీ ప్రతిభను చాటుకోవడానికి సరైన వేదిక రేపటి రోజున. దీనివల్ల మీ కీర్తి ప్రతిష్టలు నాలుగు దిశలో కూడా వ్యాపిస్తాయి. కొత్త టెక్నాలజీని లేదా పద్ధతులను అవలంబించడం వల్ల మీరు మీ రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వచ్చిన అవకాశాలను సకాలంలో గుర్తించి
ముందడుగు వేయటం వల్ల మీరు జీవితంలో గొప్ప మలుపు చూస్తారు. జీవితంలో చిన్నపాటి ఆపదలు, జీవితంలో చిన్నపాటి ఏదైనా వాటిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా విద్యుత్ ఉపకరణాలు వాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరము. రోడ్లపై వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజు చిన్నపాటి గాయాలు ఖచ్చితంగా అయ్యే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజు ఏదో విషయం రహస్యంగా ఉంచాల్సిన విషయాలను మహిళలకు మాత్రము చెప్పకుండా ఉండటం అయితే మంచిది. అందువల్ల ఇతరులకు తెలిసినా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ వల్ల ఆర్థిక నష్టము లేదా ఆస్తి వివాదాలు తలెత్తే సూచనలు అయితే రేపటి రోజున మీ జాతకలు అయితే కనిపిస్తున్నాయి. మీరు అప్రమత్తంగా ఉండాలి. మహిళా మిత్రుల విషయంలో అతిగా నమ్మకం ఉంచడం వల్ల మీరు మోసపోయే అవకాశం అయితే రేపటి రోజు ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది. అది మిమ్మల్ని కొంత దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు. దూర బంధువుల ఆరోగ్యానికి సంబంధించి లేదా మీకు ఇష్టమైన వ్యక్తికి సంబంధించిన ప్రతికూల సమాచారం ఆందోళన కలిగిస్తుంది. రేపటి రోజున పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా లేదా వాహనం నడిపేటప్పుడు ఏమరపాటుగా మాత్రం ఉండకండి. రేపటి రోజున అన్ని రకాల కూడా మీరు అప్రమత్తంగా ఉంటే మాత్రం చెప్పదగిన సూచన. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.